అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రాశి వారికి ఏప్రిల్ 9వ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి ఈ రోజున చాలా అదృష్టమైన రోగం అని చెప్పబడుతుంది. ఈ రోజున మీకు శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ శుభవార్తలు వీరు ఈ రోజున వినబోతున్నారు, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరికి ఈ రోజున మరింత మంచిగా కలిసి వస్తుందనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కుంభరాశి వారు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనికి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారు తెలుసుకోబోయే ముందు వీడియోకి లైక్ చేసి చూడండి. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఈ రోజున వీళ్ళకి మంచి యోగం అనేది ఉండబోతుంది. అయితే ఈ రోజున వీరి యొక్క పూర్తి జాతకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరి యొక్క ముందు కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు. అలాగే ఈ రాశి వారు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవరికి కూడా తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు. అలాగే రాశివారు ఎప్పుడు చాలా గంభీరంగా ఉంటారు. అలాగే పైకి గంభీరంగా కనిపించినప్పటికీ సున్నిత స్వభావాలని చెప్పుకోవచ్చు. ఏ చిన్న మాట అన్నా కూడా వెంటనే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతూ ఉంటారని దీని ఫలితంగా కొన్ని ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. వీరిలో కొంతమంది అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఎదుటి వారిని మాట తీరుతో కూడా ఎట్టే ఆకర్షిస్తారు. ఇక అలాగే వీరికి అందరికీ కూడా సహాయం చేసేటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారిని అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ, అలాగే వారికి కించపరచడం కానీ వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. అలాగే వీరు ఇంటి భోజనం అంటే చాలా అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలబడేటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతుంటాయి. అలాగే ఆవేశం, ఇతరులను రెచ్చగొడితే స్వభావం ఎక్కువగా వీరి యొక్క పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి. సాంకేతిక విద్య, వైద్యాల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులైనటువంటి సందర్భాలున్న వెంటనే సర్దుకుంటారు. అలాగే అవసరానికి సమయం ఈ రోజున పుష్కలంగా అధికంగా లభిస్తుంది. అలాగే అంటే బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనం కూడా సర్దుబాటు చేసేటువంటి ఉన్నతికి ఈ రోజున తోడ్పడతారు. ఈ రోజున ఉన్నతమైన స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతరుల పక్షపాత బుద్ధి కొంచెం నష్టపోతారు. కొంచెం ఈ యొక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసుకొని చర్చించి తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా మేలు చేస్తాయి. సమాజంలో పేర్లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారాలు రేపటి రోజున ఎంతో చక్కగా విజయవంతమే లాభం పేరు వస్తే సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూమిలో విలువ పెరగడం వల్ల ఈ రోజున వీరు అంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా విపరీతంగా ధన రావడం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో అదృష్టాన్ని పొందబోతున్నారు. ఇక ఈ రోజున మీరు అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే స్త్రీ సంతానం పట్ల అభిమానం చాలా ఎక్కువగా పెంచుకుంటారు. అలాగే వారి వల్ల వీరికి ఒక మంచి శుభవార్త వినబడే అవకాశాలు ఉన్నాయండి. అలాగే పోటీ లేని చోట కూడా మీరు మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఎత్తులను తేలిగ్గా చిత్తి చేస్తారు. అయినా స్వయంకృత అపరాధాన్ని సర్దిద్దుకోలేరు. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందనటువంటి పేరు వస్తుంది. అలాగే వీరికి భాగస్వామి కొంతకాలంగా చక్కగా లాభాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. అలాగే వీరి యొక్క అస్తమాస్తి చాలా మంచిదని పేరు వస్తుంది. సోదరి వర్గాలకి సహాయం చేయడం వల్ల మరో వర్గం దూరం అవుతారు. ఇక్కడ రేపటి రోజున రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయండి. ఆత్మీయ వర్గం కొంచెం ద్రోహం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా ఈ రోజున మీరు చాలా చక్కగా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే మిమ్మల్ని అధిగమించే ముందుకు సాగేటువంటి కొంతమంది మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాటిని కొంచెం గమనించుకోండి. అలాగే మీరు పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోడగొట్టుకున్న మీ యొక్క స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం విజయం సాధిస్తారు. శత్రువులు కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా ఈ రోజున జాగ్రత్త వహించండి. అయిన వారి వల్ల ఇబ్బందులు ఈ రోజున ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కొన్ని అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా నచ్చకపోవచ్చు కాబట్టి కొంతమంది శత్రువులు అయ్యే అవకాశం ఉంది. తమ ఆలోచనలు ఎప్పటికీ కూడా మీరు మార్చుకునేటువంటి వారు కాదని తెలుసు, కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దూరం అవుతారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. అలాగే మీరు ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు, కానీ ఇవి ఎప్పుడు కూడా కార్యరూపం దాలుస్తాయా లేదనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనిపిస్తారు. నూతన ప్రదేశాలు కూడా రేపటి రోజున వీళ్ళు చేస్తారండి. అలాగే వీరు ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిది వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరు ప్రేమను ఎదుటివారు ఎలా వ్యక్తీకరణ చేయాలో అసలు తెలియదు. సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారనమాట. అలాగే వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్షణ ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు వీరిని గౌరవిస్తారు. తమ వల్ల ఇతరులకు కష్టం కలిగితే కొంచెం బాధపడతారు. అలాగే తమదైనటువంటి శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పింది వేదం అంటూ భావిస్తూ ప్రవర్తిస్తారు. వీరు పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళని చెప్పి భాషలో ఉంటారు. ఇది బలహీనత. ఇది గుణం వల్ల ఎదుటివారు చెప్పే సత్యాన్ని గుర్తించలేరు. ఎక్కడికి వెళ్ళినా తమ పంతాలను మార్చుకోరు. వ్యక్తిత్వం తమకంటూ కొన్ని పట్టుబాట్లను ఏర్పరచుకుంటూ తనపై ఆధిపత్య ధోరణి వీరు సహించరు. తమ వలన అధికారులు తలెత్తుకునేటువంటి పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు. ఇలా కొన్ని సందర్భాల్లో ఈ రాశివారు అతిగా ప్రవర్తించేవారు ఉన్నారని చెప్పుకోవచ్చు. వారికి అనుబంధాలు ఎక్కువగా ఉన్నాయి. తమకు మేలు చేసేటువంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైన బంధువులను స్నేహితులను అస్సలు మర్చిపోరు. అలాగే వీరు ఇంటి భోజనం అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ రోజున కుటుంబ సభ్యులు చక్కగా ఇంటి భోజనం అయితే చేసేందుకు చాలా సమయం ఉంటుంది. చాలా చక్కగా వారందరితో కలిసి నూతనమైన విషయాల గురించి కూడా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడా చర్చ జరుగుతుంది. అలాగే మీ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోలేమేమో అన్నటువంటి ఒక బాధను సైతం కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు చెప్పుకోవడం వలన మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. మీలో మీరు కుళ్ళి బాధపడేటువంటి విషయాలు కూడా చర్చిస్తారు. ఇంకా అలాగే చెప్పాల్సి వస్తే ఈ మనస్తత్వం వీరికి విడిచిపెడితే మంచిదండి. దేనికైనా కానీ మీరు కొన్ని విషయాలు మీ మనసులో అలా మిగిలిపోయి ఉంటే వాటిని మీరు ఒక్కరే బాధపడుతూ ఉండడం వల్ల మీ మనసు కూడా నొచ్చుకుంటుందన్నమాట. ఇతరులకు ఎవరికైనా దగ్గర బంధువులకు కానీ స్నేహితులకు కానీ సన్నిహితులకు ఇలా ఒకరికి మీ మనసులో ఉన్నటువంటి బాధని చెప్పుకోండి. ఇలా రేపటి రోజున శుక్ర శని బుధ మహర్దశలు మీకు చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి. శరీరం ఆరోగ్యము అలా అందంగా కోమలంగా మంచి మనసుతో రేపటి రోజున సున్నితంగా ఉంటారు. చాలా రిలీఫ్గా ఉంటారని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క నిర్ణయాలన్నీ కూడా ఈ రోజున ఫలిస్తాయండి. మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే ఏకపక్షంగా నిర్ణయాలు సమస్యలు చిక్కుకునే అవకాశాలు తెచ్చిపెడతాయి. అలాగే ధనాదాయం సంగతి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వ్యాపార ప్రయత్నాలు అన్నిటి కూడా లాభాలు చూస్తారని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా వ్యాపార విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు కాబట్టి మీకు కలిగేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మొత్తం మేరకు తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులు రేపు ముందడుగు కూడా ఉంటారు. జీవిత గమనం కూడా రేపటి సుఖ సంతోషాలతో గడిచిపోతుందని చెప్పుకోవాలి. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ రోజున కార్యాలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి చెందిన వారు చాలా వైద్య వృత్తిలో చాలా చక్కగా రాణిస్తారు. ఈ రోజున సాంకేతిక రంగంలో ప్రవేశించిన ఈ రోజున వీరు విజయాన్ని చవిచూస్తారు. అలాగే ఈ రాశి వారు అత్యంత కామికులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులకు అత్యంత ప్రేమను కలిగి ఉండే విధానంగా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎవరైనా కానీ అంటే వీరితో కాసేపు మాట్లాడినా కానీ అత్యంత ప్రేమను కలిగి ఉండే విధానంగా వీరు అంత చక్కగా ఉదారంగా ఉంటారు ఎవరితోనైనా కానీ. ఇంకా అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అంటే ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారి కళలు నిజం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. వారికి కూడా చక్కగా ఒక మంచి ప్రయత్నంలో వారు చేసేటువంటి ప్రయత్నంలో చిన్నపాటి విజయాన్ని అయితే రేపటి రోజున చవి చూస్తారని చెప్పుకోవాలి. ఈ రోజున జాతకవిట్ల వీరు ఈ రోజున చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా రోజు అనేది గడుస్తుందని చెప్పుకోవాలి. మరి ఇక ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురు కావండి. వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఏమీ కూడా ఈ రోజున బాధించవు. అలాగే ఓ రోజులో చూసుకున్నట్లయితే అంతా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. కాబట్టి కొత్త ప్రణాళికలను చేసుకుంటారు. అనేక విషయాల్లో ఆసక్తి కనబరుస్తారు. నూతన విషయాల్లో అలాగే మీరు ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు
ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు, ప్రేమను ఎలా వ్యక్తీకరణ చేయాలో వీళ్ళకి అసలు తెలియదు. సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారనమాట. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.